హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చాలా హ్యాపీగా ఉంది. ముందుగా విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్లోని, ఫేస్బుక్లోని, అలానే యూట్యూబ్లో కూడా చాలామంది మెసేజ్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ ఇయర్ ఇంకా స్పెషల్గా అయింది మాకు. ఎందుకంటే ఇక్కడ ఉన్నాం కదా, ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. అందరికీ డ్రీమ్ ఉంటుంది, అందరికీ కళ ఉంటుంది. ఒక చిన్న ఇల్లు ఏర్పరచుకోవాలి, ఒక చిన్న ఇల్లు సెట్ చేసుకొని హ్యాపీగా సొంత ఇంట్లో ఉండాలి అని చెప్పి. అలానే మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. ఫైనల్గా ఈ రోజుకి ఇక్కడికి వచ్చేసాము. ఈ యానివర్సరీ రోజు ఇక్కడ ఉండడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ నా బర్త్డే టైంకి అనుకున్నాము, ఆ తర్వాత ఆరుష్ బర్త్డే టైంకి అనుకున్నాము, తర్వాత న్యూ ఇయర్కి అనుకున్నాము. ఫైనల్గా యానివర్సరీ టైంకి జస్ట్ బిఫోర్ యానివర్సరీ ఇక్కడికి వచ్చేసాము. అండ్ మీతో పాటు ఈ ఇయర్ని సెలబ్రేట్ చేసుకోవడం కూడా ఇంకా స్పెషల్గా అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ మీరు ఎవరో తెలియదు కదా నాకు. సో అది. అండ్ ఇప్పుడే లేచాను, అదే మేము మార్నింగ్ లేచి రెడీ అయిపోయి అంటే జస్ట్ టాప్ వేసుకున్నాను, పెద్దగా ఏం రెడీ అవ్వలేదు. ఇది కొత్త టాప్, ఇది వేసుకొని పూజ చేసుకున్నాను, దండం పెట్టుకున్నాను. అండ్ టిఫిన్లోకి సేమియా ఉప్మా చేశాను, సో అదే తింటున్నాను. ఒక పక్క ఆరుష్ ఏమో జీడిపప్పు ఇచ్చాను. ఆరుష్ ఏం తింటున్నావు? ఆరుష్కి జీడిపప్పు ఇచ్చాను, తింటున్నాడు. అండ్ ఈరోజు ప్లాన్స్ అంటే పెద్దగా ఏం తెలీదు, ఇప్పుడే కదా డే స్టార్ట్ అయింది, చూడాలి. ఆరుష్ హ్యాపీ టు యూ ఆరుష్. లవ్ యూ ఆరుష్. లవ్ యూ ఆరుష్. మమ్మీకి ముద్దు పెట్టవా? Love you, Arush. Love you, Arush. Thank you. Happy to you. Ammo toglusunda. Happy to you. Happy to you. Happy anniversary, mummy. Cheppu. Happy to mummy. Happy anniversary, mummy. Happy to mummy. ఎక్కడికి వెళ్దాం ఈరోజు? Thank you, Vietnam. జాన్కి పేట్ కాదు, ఇంకా ఎక్కడికి వెళ్దాం చెప్పు. Thank you, Vietnam. లేక ఒకసారి నేను ఎక్కడికి వెళ్దాం? Thank you, Vietnam. జాన్కి పేట వద్దు కానీ మమ్మీకి ఎక్కడికి తీసుకెళ్తావు? ఆకేమో చేస్తాను. మమ్మీకి ఏం కొంటావు? ఆకేమో కొట్టాను. ఐస్ క్రీమ్ కొంటావా? థ్యాంక్ యూ. డబ్బులు ఉన్నాయా? ఉన్నాయా? కొంటావా? ఇంకేం కొంటావు మమ్మీకి? ఆకేమో కొంటాను. మళ్ళీ ఐస్ క్రీమ్ కొంటావా? ఐస్ క్రీమ్ కాకుండా ఇంకేం కొంటావు? ఆకే కొంటాను. చాకీ కొంటావా? థ్యాంక్ యూ అరుష్. ఆకే హలో. సో రెడీ అయిపోయాను, బయటకు వెళ్తున్నాము. ఇప్పుడు లంచ్ అని అనుకుంటున్నాము, అందుకని కుర్తా వేసుకున్నాను. ఇది సింపుల్ కుర్తా, కాకపోతే మంచి కలర్. దీనిపైకి ఇలాంటి నెక్ పీస్ పెట్టుకున్నాను. ఇది YA3 నుంచి. అండ్ ఒక బ్రేస్లెట్ అంతే. ఇయర్ రింగ్స్ ఏమో చేంజ్ చేయాలి, దీనిపైకి ఎగ్జాక్ట్ మ్యాచ్ దొరకలేదు, వెతుక్కున్నా, అందాక ఇది పెట్టుకున్నాను. సో అది ఎక్కడికి అనేది ఇంకా తెలీదు, అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాను. ఆరుష్ ఇంకా వాళ్ళ డాడీ కూడా రెడీ అయిపోయారు. సో అందరం కలిసి బయటికి స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా మాతో పాటు అత్తయ్య కూడా ఉండాలి, కానీ మార్నింగ్ కాల్ వచ్చిందనమాట, తెలిసిన వాళ్ళకి బాగాలేదు అని చెప్పి అక్కడికి వెళ్ళారు. అందుకనే మేము ముగ్గురు మాత్రమే వెళ్తున్నాము. సో ఆల్రెడీ చెప్పాను కదా లంచ్కి అని. ఎక్కడికి అంటే అబ్సల్యూట్ బార్బిక్యూకి వెళ్తున్నాము. రీసెంట్గా వైజాగ్లో అబ్సల్యూట్ బార్బిక్యూ స్టార్ట్ అయింది, అంటే ఒక 1.5 month అవుతుంది అనుకుంటా. సో ఇది లాంగ్ బ్యాక్ చూసాము, నార్మల్గా రోడ్ పైన వెళ్తున్నప్పుడు చూసాము, వెళ్ళాలి అనుకున్నాము. అందుకని చెప్పి మా హస్బెండ్ బుక్ చేశారంట, నాకు తెలీదు. ఒక 2 hours ముందు బుక్ చేశారు. యాక్చువల్గా ఇది మనం టేబుల్ని రిజర్వ్ చేసుకుంటే బాగుంటుంది, మంచిది, అక్కడ వెయిటింగ్ లేకుండా ఉంటుంది. అండ్ ఏమైనా మనకి అకేషన్స్ లైక్ యానివర్సరీ, బర్త్డేస్, ఇంకేమైనా అకేషన్స్ ఉంటే మనం ముందుగానే చెప్తే వాళ్ళు మనకి హ్యాపీగా సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఇది ఎక్కడుంది అంటే ద్వారకా నగర్లో ఉంది. సో బిల్డింగ్ ఏమో బిగ్ సి బిల్డింగ్ ఉంటుందన్నమాట, అక్కడ ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా కార్, చూసారా ఎలా వెళ్తుందో? ఒక లిఫ్ట్ టైప్ దానిలో కార్ని మనం వాలెట్ పార్కింగ్ ఇచ్చేస్తే కార్ని వాళ్ళే తీసుకెళ్తున్నారు అలాగా. అండ్ ఇక్కడేమో గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తే ఆఫర్ ఉంది, లైక్ 10 members వెళ్తే 9 membersకే పే చేయాలి, అండ్ 35 members వెళ్తే 30 membersకే పే చేయాలి.
అలా ఏమో ఆఫర్స్ ఉన్నాయి. మీరు ఒకసారి సైట్కి వెళ్తే మీకు కనిపిస్తాయి. అక్కడ ఆరుష్ ఏడుస్తున్నాడు కదా, ఎందుకు ఏడుస్తున్నాడు అంటే మేము వాలెట్ పార్కింగ్కి కీస్ ఇచ్చాం కదా, అందుకని ఏడుస్తున్నాడు. యాక్చువల్గా ఆరుష్కి చాలా జాగ్రత్త ఎక్కువ. ఎవరి వస్తువులు వాళ్ళ దగ్గరే ఉండాలి, పక్క వాళ్ళు పట్టుకుంటే ఊరుకోడు. ఈవెన్ వాళ్ళ డాడీ ఫోన్ని నేను పట్టుకున్నా కూడా ఒప్పుకోడు. అందుకని మా కీస్ని, కార్ కీస్ని ఎవరికో ఇచ్చేసామని చెప్పి ఏడుస్తున్నాడు, కార్ అని చెప్పి. సో ఇది ఎంట్రన్స్ అనమాట. అండ్ మేము లోపలికి వచ్చేటప్పటికి ఏమో సెలబ్రేషన్స్ అవుతున్నాయి. ఏంటి అవుతున్నాయని చెప్పి నేను లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ డాన్స్లు అవి వేస్తున్నారనమాట. సో చెప్పాను కదా అక్కడ వాళ్ళు సెలబ్రేట్ చేస్తారని చెప్పి, లైక్ ఫుడ్, ఫన్ అన్ని రకాలు ఉంటాయన్నమాట. సో అక్కడ ఏదో డాన్స్ జరుగుతుంది. జిల్ జిల్ జిగేల్ రాణి సాంగ్కి డాన్స్ వేస్తున్నారు. నేను ఏమైనా ప్రాబ్లం అవుతుంది అంటే కాపీరైట్ లాంటిది వస్తుందని చెప్పి నేను సాంగ్ అది పెట్టలేదు. అండ్ మేము లోపలికి వచ్చి మా టేబుల్, రిజర్వ్ చేసుకునే టేబుల్ దగ్గర కూర్చున్నాము. యాక్చువల్గా రిజర్వ్ చేసుకోలేని వాళ్ళు వెయిటింగ్ చేస్తున్నారు. మేము రిజర్వ్ చేసుకున్నాం కదా, ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను ఈ కాస్ట్ డీటెయిల్స్ అవి లాస్ట్లో చెప్తాను. అండ్ ఇక్కడ ఆరుష్ ఏమో అది కావాలని అడిగాడు. అది పూరి అనుకుంటున్నాడు అనమాట. యాక్చువల్గా అక్కడ మనకి కర్చీఫ్ లాంటిది పెడతారు కదా, సో దాన్ని పూరి అనుకుంటున్నాడు. పూరి అని అడిగితే ఇచ్చాను. అండ్ ఇదేంటంటే ప్రస్తుతం సీ ఫుడ్ది ఫెస్ట్ లాగా, అంటే సీ ఫుడ్ చాప్టర్ అని చెప్పి వీళ్ళు ఒకటి కండక్ట్ చేస్తున్నారు. సీ ఫుడ్లోని డిఫరెంట్ కైండ్ ఆఫ్ సీ ఫుడ్ వెరైటీస్ అన్నీ పెడతారనమాట. ఇది మనకి టేబుల్కి సర్వ్ చేయరు, మనం ఇక్కడికి వచ్చి తీసుకోవాలి. మనకు నచ్చిన ఐటమ్ని వాళ్ళకి చెప్తే వాళ్ళు ప్రిపేర్ చేసిస్తారు. దాంతోపాటు అదర్ దాన్ నాన్ వెజ్ లైక్ చికెన్, ఫిష్, మటన్, ప్రాన్, ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ లైక్ కల్చర్డ్ బన్నీ, షార్క్ అండ్ చికెన్ సాసేజ్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. సో తిన్న వాళ్ళకి డిఫరెంట్ వెరైటీస్ అన్నీ ఉన్నాయి. అలానే వెజ్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. సో వెజ్ పానీపూరి, ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కదా వెజ్లో, సో అవి కూడా ఉన్నాయన్నమాట. అయితే చెప్పాను కదా ఇక్కడ సీ ఫుడ్ చాప్టర్, ఇంకా ఇక్కడ డిఫరెంట్ నాన్ వెజ్ వెరైటీస్, అదర్ నాన్ వెజ్ వెరైటీస్ ఉన్నాయి కదా, అవన్నీ మనకి టేబుల్కి సర్వ్ చేయరు. మనం వచ్చి ఇక్కడ ఆర్డర్ చేసుకోవాలి మనకు నచ్చింది. అండ్ రిమైనింగ్ ఐటమ్స్ అన్నీ మనకి టేబుల్ పైన ఇస్తారు. సో ఆరుష్ కోసం వాళ్ళు ఫ్రెంచ్ ఫ్రైస్ తెచ్చిపెట్టారు, ఆరుష్ తింటున్నాడు. అండ్ ఆల్రెడీ టేబుల్ పైన స్టార్టర్స్ అన్నీ ఉన్నాయి కదా, లైక్ చికెన్, ఫిష్, మటన్, ప్రాన్, ఇంకా పన్నీర్, ఇలా వెజ్ వెరైటీస్ ఇంకా నాన్ వెజ్ వెరైటీస్ అన్నీ వచ్చి మనకి పెడతారు కదా. సో ఆరుష్ అయితే ఏం తినలేదు. కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టాము కానీ అవి తినలేదు. రైస్, పెరుగన్నం తెచ్చాను, తినలేదు. అండ్ లాస్ట్కి ఐస్ క్రీమ్ తెచ్చాను, అది తింటున్నాడు. ఫుడ్ అయితే చాలా బాగుంది. మీకు ఫైనల్గా చూపిస్తాను, రివ్యూ అంతా చెప్తాను ఫైనల్గా. అండ్ ఇప్పుడేమో నాన్స్ అనమాట, బటర్ నాన్, ఇంకా చికెన్ డ్రమ్ స్టిక్. సో ఇవి కూడా మనకి టేబుల్కి సర్వ్ చేశారు. ఫుడ్ అది టేస్ట్ అంతా బాగుంది. యాక్చువల్గా నాకు కొంచెం కొన్ని ఐటమ్స్ స్పైసీ అనిపించింది. నేను స్పైసీ తింటాను, అయినా నాకు కొంచెం ఇంకా స్పైసీ అనిపించింది. అదేంటి చాలా స్పైసీగా చేస్తున్నారని చెప్పి అడిగాను. అంటే వాళ్ళు ఇంతకు ముందు వచ్చిన కస్టమర్స్ అందరూ స్పైసీ లేదు అని చెప్పి అడిగారంట, అందుకని వాళ్ళు స్పైసీ పెంచారంట. అండ్ ఇక్కడేమో సూప్ వెరైటీస్ 2 ఉన్నాయి, ఒకటి వెజ్ ఇంకా నాన్ వెజ్. అండ్ ఇప్పుడు మెయిన్ కోర్స్కి వెళ్ళిపోతే ఇది వెజ్లో మెయిన్ కోర్స్ అనమాట. దాల్, వంకాయ కర్రీ, ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కర్రీస్, కోఫ్తా లాంటి కర్రీ. సో వెజ్లోని అన్ని వెరైటీస్ ఉన్నాయి, ఇవన్నీ మీకు చూపిస్తున్నాను. ఇంకా నూడిల్స్, వెజ్ టమాటో బాత్, అది టమాటో బాత్, టమాటో బిర్యానీ. సో వెజ్లో ఆ వెరైటీస్ అన్నీ ఉన్నాయి. అండ్ నాన్ వెజ్ విషయానికి వస్తే నాన్ వెజ్లో కూడా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. చికెన్ దమ్ బిర్యానీ ఉంది, అలానే చికెన్ కర్రీ, చికెన్ కడాయి చికెన్, క్రాబ్స్ ఉన్నాయి, అలా. సో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. కానీ మనం స్టార్టర్స్ దగ్గరే అవుట్ అయిపోతాం కదా, ఇంకా నాన్ వెజ్ మెయిన్ కోర్స్ వరకు వెళ్ళలేము. లైట్గా ఏమన్నా టేస్ట్ చేయాలి, మెయిన్ కోర్స్ అంతే, అంతకు మించి తినలేము. సో ఇవన్నీ డెజర్ట్స్ అనమాట. డెజర్ట్స్లోని డిఫరెంట్ కైండ్ ఆఫ్ డెజర్ట్స్ ఉన్నాయి, అవే మీకు చూపిస్తున్నాను. ఓవరాల్గా బాగుంది. వన్స్ ఇన్ ఎ వైల్ వెళ్ళాలనుకుంటే వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ లవర్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు.
అండ్ ఇక్కడేమో స్వీట్స్ ఫ్రూట్స్ ఇంకా డెజర్ట్స్ ఉన్నాయన్నమాట. సో పేస్ట్రీస్ అన్నీ ఉన్నాయి. రస్మలై, సో స్వీట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ నేను స్టార్టర్స్ తిన్నాక కొంచెం బిర్యానీ తిన్నాను. ఇంకా డైరెక్ట్గా మెయిన్ కోర్స్ డెజర్ట్స్కి వెళ్ళిపోయాను. డెజర్ట్స్లోని ఇక్కడ పాన్ ఐస్ క్రీమ్ అని ఒకటి స్పెషల్ ఉంది. అబ్సల్యూట్ బార్బిక్యూ స్పెషల్ పాన్ ఐస్ క్రీమ్ ఉంది అండ్ చిల్లీ ఐస్ క్రీమ్ ఉంది. సో ఆ రెండు ఆర్డర్ చేశాను టేస్ట్ చేద్దామని చెప్పి. సో చూసారు కదా, వాళ్ళు మా యానివర్సరీని కూడా సెలబ్రేట్ చేశారు. అందరికీ ఇలానే ఆ రోజు చాలా బర్త్డేస్ ఉన్నాయి అండ్ యానివర్సరీస్ ఉన్నాయి, అలానే సెలబ్రేట్ చేశారు. సో ఇది టోటల్గా బిల్ పర్ పర్సన్ 650 అవుతుంది ప్లస్ ట్యాక్సెస్ అనమాట. ట్యాక్సెస్ ఓవరాల్గా 60 అయింది. సో ఓవరాల్గా ఒక ప్లేట్ వచ్చి 700 అలా పడుతుంది. అండ్ మాకు కార్ మళ్ళీ ఇందాకలానే లిఫ్ట్లో వచ్చేస్తుంది పైకి, వాలెట్ పార్కింగ్కి ఇచ్చాం కదా. హలో, ఎలా ఉంది లంచ్? బాగుంది, నిజంగానే బాగుంది. అంటే మరి స్టార్టింగ్ అని క్వాలిటీ అండ్ టేస్ట్ వైజ్ అంతా చాలా బాగుంది, ఎంజాయ్ చేసాము. పర్లేదు, వెళ్ళొచ్చు ఒకసారి వన్స్ ఇన్ ఏ వైల్ అలా వెళ్ళి టేస్ట్ చేయాలి, ఎంజాయ్ చేయాలి అనుకుంటే తినచ్చు. కానీ ఫుడ్ లవర్స్ అండ్ బాగా కొంచెం కెపాసిటీ ఉండి బాగా తినే వాళ్ళు అయితే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడే జస్ట్ లైవ్ చేశాను అండ్ ఇప్పుడు కార్ వాష్కి వచ్చామన్నమాట. సో వెయిట్ చేస్తున్నాము. ఆరుష్ ఆడుకుంటున్నాడు. నెక్స్ట్ ప్లానింగ్ ఏ మూవీ? ఈ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే అన్ప్లాన్డ్ అంటాను. అంటే ఏది ప్లాన్ చేసుకోలేదు, ఎక్కడికి ముందుగానే వెళ్దాం అదేం అనుకోలేదు. మధ్యాహ్నం లంచ్ సడన్గా అండ్ ఇప్పుడు బయట ఉన్నాము. నెక్స్ట్ ఏంటో తెలీదు, మూవీ అని అంటున్నారు, చూడాలి. ఈ మధ్య మూవీస్ కూడా అస్సలు వెళ్ళలేదు, ఫుల్ బిజీగా ఉన్నాను కదా, చూద్దాం. ఇంకెక్కడికైనా తీసుకెళ్తారా? ఇంటికి తీసుకెళ్తారంట, సో చూద్దాం. ఆ తర్వాత మూవీకి వెళ్ళి ఆ రోజుని అలా ఎంజాయ్ చేసాము. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.